వెల్కమ్ బ్యాక్. డేటా వారియర్స్ డేటా చౌరీ మీద జరుగుతున్న గందరగోళం సంబంధించి మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి వరుసగా కొద్దిసేపటి క్రితం ఒక 3-4 ట్వీట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేష్ పెట్టారు. దాని గురించి మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ ఐటీ కార్యదర్శి కొద్దిసేపటి క్రితం మాట్లాడారు మీడియాతో ఈ డేటా చౌరీ వ్యవహారం గురించి. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. కాబట్టి ఏదో ఆధార్ డేటాతో మొత్తం డేటా బయటకు వచ్చిందంటాం అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మొట్టమొదటిది ఆధార్ డేటా గవర్నమెంట్ ఆఫ్ యుఐడిఐ ఏదైతే ఉందో వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. చాలా సెక్యూర్డ్ అయిన సెంట్రల్ ఐడెంటిటీ డేటా డిపాజిటరీగా ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏదైతే ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నడుస్తుందో ఈ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్కి సంబంధించి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని దే విల్ మానిటర్. అంటే ఎవరైనా డేటా సెక్యూర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా, ఎవరైనా ఈ డేటాబేసెస్ మీద అటాచ్ చేస్తున్నారా, డేటా ప్రూవ్ చేసేందుకు ట్రై చేస్తున్నారా అనేది కంటిన్యూస్గా వాచ్లో ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ రికార్డ్ అయినా సరే, ఫర్గెట్ అబౌట్ డంప్ బల్క్ రికార్డ్స్ వదిలేసేయండి, ఇండివిజువల్ రికార్డ్ అయినా సరే ఎవరైనా ఒకవేళ డ్రా చేయాలనుకుంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్, ఆథరైజ్డ్ ఏజెన్సీ కెన్ డూ, డిపార్ట్మెంట్ యాజ్ అన్ ఆథరైజ్డ్ ఏజెన్సీ కెన్ పుల్ ద డేటా అండ్ వ్యూ ఇట్. వేరాజ్ ఎనీ అన్ఆథరైజ్డ్ పర్సన్ ఒకవేళ చేయాలనుకుంటే కూడా ఆటోమేటిక్గా అది మనకు తెలిసిపోతుంది. ఒకటి, ఎవరు చేశారనేది కూడా మనకు ఆడిట్ ట్రయల్ అనేది ఉంటుంది. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మై అపీల్ త్రూ మీడియా టు ఎవరీ వన్ ఈస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డేటాబేస్లు ఏవి కూడా లీకేజ్ లేదు, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వాళ్ళ వ్యక్తిగత డేటాకు సంబంధించి పూర్తి స్థాయిగా అది సురక్షితంగా ఉంది. వాళ్ళు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. People's data has been leaked or breached from the people subsystem or the RTG system is completely wrong. It is actually baseless. There is no such event which has happened. Anyone, the traces are always there. There is something called as log files. It is not so easy to do something in a secured data environment. Log files అనేది ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా అది డేటా దాని నుంచి తీసుకున్నప్పుడు కానీ లేదంటే దానిపైన వర్క్ చేసినప్పుడు కానీ there is a log. So our logs are open for scrutiny by any agency. There is absolutely no issue. So we give 100% confidence to the people of Andhra Pradesh that whatever data they have given with their consent. రైట్, ఇది కమిషనర్లు అహ్మద్ బాబు అలాగే విజయానంద్ మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల డేటా పూర్తిగా సురక్షితమని, అలాగే ఏపీ ప్రజలకు పూర్తిగా విశ్వాసం ఇస్తున్నామని. సో ఇది 2 రోజుల నుంచి జరుగుతున్న తర్వాత ఇప్పుడు అధికారులు వచ్చి చెప్పడం మీద తిరిగి మళ్ళీ వైసీపీ కూడా ప్రశ్నిస్తోంది. రెండోది, లోకేష్ కొద్దిసేపటి క్రితం దాదాపు ఒక 1 అవర్ నుంచి ఒక 3 ట్వీట్లు ఇదే అంశం మీద పెట్టారు. ఏపీ డేటా పోయిందని కలగన్నారా అని కేటీఆర్ అంటే కేటీఆర్ని కోట్ చేస్తూ పెట్టారు ఆయన. మా సమాచారం పోలేదని గోఏపీ స్పష్టం చేసింది. ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అని ఈసీ ప్రకటించింది. మరి ఏపీ డేటా పోయిందని కల ఏమైనా వచ్చిందా? ఈ ఎపిసోడ్లో పోయింది ఏపీ డేటా కాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. అలాగే ఇంకొక ట్వీట్లో ఆయన టైం మిషన్ ఎక్కిన కేటీఆర్ టీఆర్ఎస్ గారు మార్చి 2న ఎఫ్ఐఆర్ నమోదైతే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4:30కి ఐటీ గ్రిడ్ సంస్థపై 30 మంది పోలీసులు దాడి ఎలా జరిగింది? వారం రోజుల పాటు పార్టీ కీలక సమాచారం వాళ్ళని, మీరు ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను వేధించారన్నారు. మా డేటా ఎత్తుకెళ్లిపోయి ఒల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అంటున్నారు. సావాస దోషం మరి లక్షల కోట్ల దొంగతో స్నేహం మిమ్మల్ని దొంగ చేసింది. 3 కాల్ కేయులు గారు దొంగతనంగా తీసుకెళ్లిన మా టీడీపీ డేటాతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే కాల్ సెంటర్ నుంచి టీడీపీ కార్యకర్తకు వచ్చిన ఫోన్ కాల్ కూడా ఆయన చెప్పారు. సుమన్ గారు, వాట్స్ యువర్ రెస్పాన్స్? అదే దొంగ అరవడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి పక్కకు పోవడానికి, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల తప్పులు చేయడం, అదిగాక ప్రతి సందర్భంలో ఎదురుదాడి చేయడం ద్వారా ప్రజల దృష్టిని మరొచ్చే ప్రయత్నం చేయడం. నేను ఒకటే అడుగుతున్నా, సరే మీ డేటా పోనప్పుడు మీ మంత్రులు ఎందుకు మాట్లాడిర్రు? మీ డేటా భద్రంగా ఉందిగా, మరి మీ మంత్రులు ఎందుకు మాట్లాడిరు పోయిందని? ఇప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోయిందని? మీ అధికారులు ఏమో డేటా పోలేదు మంచిగా ఉందంటారు, మీరు లోకేష్ గారు మీ మంత్రులు ఏమో డేటా పోయిందంటారు. అసలు ఏది వాస్తవం? మీ అధికారులు వాస్తవమా, మీరు వాస్తవమా, వారు తప్ప మీ తప్ప? చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నారు, ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి దీనికి ఏం సంబంధం? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి దీనికి ఏం సంబంధం? సో మొత్తంగా తెలంగాణను ఈ సబ్జెక్టులోకి లాగడం ద్వారా ఆంధ్రాలో కొంత ఎమోషన్ వాతావరణం తెచ్చుకొని వచ్చే ఎన్నికల్లో 4 ఓట్లు పొందాలనేటటువంటి దుష్ట పన్నాగం తప్ప, చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. 100% ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన నిజస్వరూపం ప్రజల ముందు ఉంది. ప్రజలు ఆయనకు ఓట్లేయాలా ఓట్లేయద్దా ఆంధ్ర ప్రజానికం తేల్చుకుంటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడే ఉండాలా ఇంకొకరు రావాలనేటటువంటిది ఆంధ్ర ప్రజానికం తేల్చుకుంటారు. 100% ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో ఇవాళ స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. ఇలాంటి తప్పులు చేసే నాయకుడిని మళ్ళీ ఎన్నుకుంటారా?
మీకోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకుంటారో మీరు తెలుసుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రాలో ప్రభుత్వ పరిపాలనను గాలికి వదిలేసి ఇలాంటి దుష్ట పన్నాగాల మీద శ్రద్ధ పెడితే వచ్చేదేముంది? వాళ్ళ గతంలో మీరే చూస్తున్నారు వాళ్ళ డ్యూయల్ రోల్ ఎట్లుంటుందో. 4 ఏళ్ళు నరేంద్ర మోడీ గారితో సావాసం, చివరి సంవత్సరం నరేంద్ర మోడీ గారు సంఖ దిగుతారు, మళ్ళీ రాహుల్ గాంధీ గారు సంఖన ఎక్కుతారు. ఇక్కడ తెలంగాణలో మొన్న 3 నెలల క్రితం రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ మా టీఆర్ఎస్ ఓడగొట్టాలని కాలి పట్టుకుని తిరిగినారు. ఏం జరిగింది? ఏం జరగలే. ఈ రోజు కూడా మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏదో పోతుందని మీరు కలలు కంటున్నారు. పోదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని మీరు కలలు కంటున్నారు. అది మీ వల్ల కాదు, లోకేష్ వల్ల కాదు, లోకేష్ తాత వల్ల కూడా కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏం కాదు. మాకు చేతన అవుతుందా మీకు చేతన నిరూపించుకో. దిస్ ఇస్ ప్రూవెన్ స్టోరీ. రేణుకా గారు, దిస్ ఇస్ ప్రూవెన్ స్టోరీ. మీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఇక్కడ 88 సీట్లతో అధికారంలోకి మేము వచ్చినాం. దిస్ ఇస్ ప్రూవెన్ స్టోరీ. ఇవాళ మీరు కాకమ్మ కబుర్లు చెప్పి ఈవీఎంలు ట్యాంపర్ చేసి ఓట్లను కళ్ళని తీసి గెలిచిందని మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజా తీర్పును దాచలేరు. ప్రజా తీర్పును దాచలేరు. రేపు కూడా ఆందోళన అదే జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏ గుణపాఠం జరిగిందో రేపు డెఫినెట్ అదే జరుగుతుంది. లోకేష్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోవాలనే కుట్రతో ఏ రకంగా ట్వీట్ చేస్తారు? ఏ రకంగా ట్వీట్ చేస్తారు? పక్క రాష్ట్రమైన సోదర తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలని మేము మాట్లాడుతున్నాం. మీరేమో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడగొట్టాలని కుట్రపూరితంగా మీరు మాట్లాడుతున్నారు. ఆరోపణలు చేస్తా ఉంటే మేమంతా కూర్చొని వినాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? మీరు ప్రభుత్వ అధికారులు ఇవాళ డేటా ఏది థెఫ్ట్ గురవ్వలేదు అని చెప్తే ఎందుకు మంత్రులు పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నారు. మేము చెప్పేదేంటి, మీరు వినేదేంటి అర్థం కాదా? లేకపోతే మీకు కూడా ఏమన్నా లేకపోతే ఆ లాజిక్ చంద్రబాబు నాయుడు వచ్చింది ఇవాళ మీరు పిచ్చాలనుకుంటున్నారా? బూతులకు సంబంధించినటువంటిది మీరు దాన్ని తీసుకొని వెళ్ళి మీకు ప్రశాంత్ కిషోర్ ఇవాళ మీకు ఎట్లా ఇచ్చాడండి, వైసీపీకి ఎలా ఇచ్చాడండి ఇన్ఫర్మేషన్ అంతా? ఐపాక్ అనేటువంటి యాప్ ద్వారా తీసుకున్నటువంటిది కాదా? ఆయన ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొని వాళ్ళ వైసీపీ కార్యకర్తలంతా మా వాళ్ళకి ఫోన్లు చేసి మేము అనేకం ప్రూవ్ చేసాం. పొద్దున్న ఇవాళ మార్నింగ్ కూడా మేము డెమాన్స్ట్రేట్ చేశాం. ఏ విధంగా అయితే వైసీపీ కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలకు కానీ మా పార్టీ సింపథైజర్స్ కానీ ఫోన్ చేసి అన్న పిలుపు కార్యక్రమం ఉంది, జగనన్నకు మీరేదో అంటే వాళ్ళ పేరు ఊరు మొత్తం పిల్లలేంటి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ చరిత్ర అంతా చెప్పి మీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది, మిమ్మల్ని వచ్చి ఒకసారి కలవమంటున్నారు జగనన్న అన్న పిలుపు కార్యక్రమానికి రండి అని చెప్పి మీ కార్యకర్తలు మా వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారా లేదా? మేము అది మార్నింగ్ డెమాన్స్ట్రేట్ చేసింది అవునా కాదా అనేటువంటి చెప్పమనండి. వైసీపీ కాల్ సెంటర్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బూత్ నాయకులకి కాల్ చేసి అన్న పిలుపు కార్యక్రమం గురించి స్పందన అడిగి జగన్మోహన్ రెడ్డి గారు కలవమంటున్నారు. అంటే మీరు మీ కార్యకర్తలకు వదిలేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద డిపెండ్ అవుతున్నారా? ఆ డేటా మీరు తీసుకోవాలనుకుంటున్నారా? సార్ ఇప్పుడు ఆరోపణలు కూడా ఏ స్థాయికి వచ్చినాయంటే అబద్ధాలన్నీ కూడా ఆరోపణలుగా మాట్లాడుతూ ఉన్నారు. మాకున్నటువంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా లేరు. నెంబర్ 1, మేము తటస్థవాదులతో లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ లెక్చరర్స్ కానీ విద్యార్థులు కానీ ఇలాంటి వాళ్ళతో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్తో మాట్లాడుతున్నాం. తెలుగుదేశానికి సంబంధించినటువంటి సార్ ఇవాళ పొద్దున గొల్లపూడిలో ఒక హై డ్రామా నడిపించారనమాట, ఒక స్టోరీని వండారనమాట. దానికి కొంచెం మీడియా కూడా సహకరించింది. ఎందుకంటే ఒక నాయక్ అని చెప్పిన అతనికి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి నిన్ను జగన్ గారు కలవాలనుకుంటున్నారు అని చెప్పని మనం చెప్పినా కూడా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో ఉండాలండి. మాకేం అవసరం, అలాంటి నాయకులు 150 మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి మేమేం చెప్తున్నానంటే అబద్ధాల మీద ఈ ప్రభుత్వం బతకాలని చూస్తూ ఉంది. ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు కావాల్సిన సమస్యలు ఏంటో ఆ సమస్యలు పరిష్కరించకుండా 24 గంటలు వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు చేసి ప్రజల్లో చివరి క్షణంలో ఎన్నికలు సమీపిస్తా ఉంటే మా మీద బుర్ర జల్లి ఎంత భయపడిపోతున్నారంటే తెల్లారు లేస్తే చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ దగ్గర నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి పబ్లిక్ మీటింగ్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారే, ఇంకా ఎవరు లేరు. జగన్ గారు, మోడీ గారు, కేసీఆర్ గారు కలిసిపోయారంటారు. ఏంటి ఇదంతా? ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు.
మీరు ఆంధ్ర రాష్ట్ర మాట్లాడిన బాబు గారు మాట్లాడినటువంటి మాటలు రెండు కూడా పూర్తిగా అవాస్తవం. ఒక నిమిషం ఉండమని చెప్పండి. వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా అవాస్తవం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పార్టీకి ఉపయోగపడే విధంగా ఎవరైతే తటస్థులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు కానటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడగొట్టి పార్టీకి మంచి చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుని వెళ్లారు. అశోక్ రెడ్డి విచారణ చేసిన తర్వాత తెలంగాణ పోలీసులు స్పష్టంగా చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కాదు కదా, ఒక్క నిమిషం. ప్రశాంత్ కిషోర్ అనే బీహార్ దొంగని మీరు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడిన సంవత్సరాలుగా సేకరించిన డేటాని దొంగిలించి, అది కూడా టీఆర్ఎస్ దొంగిలించి వైసీపీ కాదు, ఆయన చేసిన కామెంట్ చెప్తున్నాను, వైసీపీకి ఇచ్చి లబ్ధి చేయడానికి. అంటే ప్రశాంత్ కిషోర్ చేసిన ప్లాన్ లో భాగంగా ఇదంతా జరిగింది. చెప్పండి. ఎస్, ఇది ఆయన చేసిన ఎలిగేషన్ క్లియర్ గా. సార్ ఇప్పుడు మా దగ్గర మా పార్టీ డేటా ఉంటది, వాళ్ళ దగ్గర అసలు డేటా లేదు, అవుట్డేట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి డేటా అంతా ఏంటి? లబ్ధిదారులు ప్రభుత్వం దగ్గర ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ డేటాని, అది దాన్ని వాళ్ళ పార్టీకి ఇస్తూ అక్కడ దొంగలా దొరికిపోయారు. ఈ రోజు ఎన్నికల కమిషనర్ ఏం చెప్పారు? ఓ మాట చెప్పారు. ఏమనంటే కలర్ఫుల్ ఓటర్ లిస్టు వాళ్ళ దగ్గర ఎలా వచ్చింది అని చెప్పని ఒక విలేకరు అడిగితే అది నేను కాదు, పోలీసులు ఎంక్వైరీ చేసి చెప్పాలి అని చెప్పారు. పోలీసులు ఎంక్వైరీ చేయమనండి. తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు ఇక్కడ డేటా అక్కడ ఏముంది, ఓటర్ లిస్టులు ఏమున్నాయి, కలర్ ఫోటోగ్రాఫర్తో కూడినటువంటి ఓటర్ లిస్టులు ఏ విధంగా ఉన్నాయి అన్ని స్పష్టంగా చెప్తారు. విష్ణు గారు, ఒకటి ఇప్పుడు వీరు రిషి గారు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ గారిని పెట్టుకొని బీహారీ అతన్ని పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, దానికి కేసీఆర్ గారు సహకరిస్తున్నారు అని చెప్పి మోడీ గారు సహకరిస్తున్నారు అని అంటున్నారు కదా. 2014లో ఇదే ప్రశాంత్ కిషోర్ గారు భారతీయ జనతా పార్టీకి వ్యూహకర్త. 2014 సాధారణ లోక్సభ ఎన్నికల్లో ఆ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి మీరు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినారు 2014లో, ఇట్లనే చూసి వచ్చిర్రా? ఢిల్లీలో మోడీ గారు అధికారంలోకి వచ్చినారు, ఇట్లనే చేసి వచ్చిర్రా? ప్రశాంత్ కిషోర్ గారు ఇదే చేసిర్రా? అంటే మీరు ఆనాడు ప్రశాంత్ కిషోర్ గారితో ఉన్నారు కదా, ఇదే చేసి వచ్చిరా మీరు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు అర్థం చేసుకోవాలి. సామెత మర్చిపోయింది. ఇవాళ మీరు ఇట్లా కులాన్ని రెచ్చగొట్టండి. ఎందుకనంటే మీరు అభివృద్ధి మీద మాట్లాడితే వైసీపీకి ఎవరు ఓట్లేరు. ఎందుకు అసలు వీళ్ళు అసెంబ్లీకి రానటువంటి నాయకులకు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆంధ్ర రాష్ట్ర కుటుంబీకులందరికీ మీ పెట్టుబడులకు అక్కడ మీ పెట్టుబడులకు భద్రత లేదు. నమోదు చేసుకోండి. మీ పెట్టుబడులన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తరలించుకోండి. భవిష్యత్తులో తెలంగాణలో డేటాకి సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి బూత్ లెవెల్ 44,000 మంది కార్యకర్తలు కొన్నాళ్ళ నుంచి కష్టపడి దీన్ని సేకరించిన డేటాని ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తీసుకెళ్లి వైసీపీకి ఇవ్వడానికి చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఆరోపణ. సుమన్ గారు, ఇక్కడ ప్రధానంగా వస్తుంది ఏంటంటే జరిగింది ఆ బ్లూఫ్రాగ్ కంపెనీ అనేది వైజాగ్ ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీకి సంబంధించి లింక్ ఉంటే కనుక డేటా చౌర్యం ఆంధ్రప్రదేశ్ కి జరిగింది అయితే కనుక దానికి ఇక్కడ ఏం పని, ఆ కేసుని ఎందుకు ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు వినిపిస్తున్న కొత్త వాదన. అదే తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి వాదన, తెలుగుదేశంకు సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. లోకేశ్వర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అమరావతిలో కంప్లైంట్ ఇచ్చుంటే డెఫినెట్ గా ఆంధ్ర పోలీసులే చేసుకుంటారు, ఆంధ్ర పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి డెఫినెట్ గా బాధ్యత కలిగినటువంటి పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఉన్నది కాబట్టి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోతారు, ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళు నేనేమంటున్నాంటే ఇక్కడ ఏ తప్పు చేయకపోతే భయపడడం ఎందుకు, ఉలిక్కిపోవడం ఎందుకు? మీరు ఏ తప్పు చేయలేరు, పారదర్శకంగా ఉన్నారు, నిజాయితీ ఉన్నారు, పద్ధతి ఉన్నారు, విచారణకు సహకరించండి. లోకేష్ గారి దోస్త్ అయినటువంటి మిత్రుడైనటువంటి అశోక్ గారు ఉన్నారు కదా, దానవరం అశోక్ గారు, వారిని తెచ్చి పోలీసులకు ఇవ్వండి. విచారణలో ఆయన కూడా ఏ తప్పు చేయకపోతే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ఏ తప్పు సూటిగా ఒక 4 ప్రశ్నలు రేణుక గారికి. ఏ తప్పు చేయకపోతే అశోక్ను ఎందుకు దాస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వము
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒకటి. రెండో ప్రశ్న మీరు ఐటీ గ్రిడ్ అర్ధరాత్రి దాడులు చేసి అర్ధరాత్రి ఏదైతే అక్కడ ఉన్నటువంటి హింసిస్తున్నారో మీ యొక్క ప్రభుత్వం మీద మీ పోలీసుల మీద నమ్మకం లేకుండా మరి కోడికత్తి గడిచిన 4.5 సంవత్సరాల్లో తెలంగాణ పోలీసులకు 19 అవార్డులు అక్కడ పోలీసులతో మేము చేస్తాం 19 అవార్డులు వచ్చినాయండి. కాబట్టి మీరంతా 19 అవార్డులు వచ్చినాయి. తెలంగాణ పోలీసులు బెస్ట్ పోలీసింగ్ అని చెప్పి 19 అవార్డులు గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో వచ్చినాయి. తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉంచండి. ఒకటి, మీరే తప్పు చేయకపోతే. రెండో ప్రశ్న, జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి అన్నిటికీ అదే విధంగా వర్తిస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ 690 అవార్డులు వచ్చాయి. మా ఒక ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి కొన్ని వందల అవార్డులు వచ్చాయి. ఐటీకి గానీ పంచాయతీ రాజు గానీ వారు చూసినటువంటి శాఖలు. మరి మీ ఐటీ మంత్రి గారికి ఏమొచ్చాయి? మీ మాజీ ఐటీ మంత్రి గారికి ఏమొచ్చాయి? మీ మాజీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గారికి ఏమొచ్చాయి? అన్ని పెట్టి బంగారు పల్లెంలో మీకు ఇస్తే ఏం చేశారు? ఇవాళ తెలంగాణ ఇమేజ్ ను పోగొట్టి తెలంగాణలో పెట్టుబడులు అంటే భయపడే విధంగా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మీరు కులాల వారీగా విభజించి ఎందుకు మీ మంత్రివర్గంలో కొన్ని కులాలకు ప్రాతినిధ్యం లేదో చెప్పండి. ఎందుకు ఒక కులాన్ని మీరు వెలివేశారు? ఎందుకు ఒక కులాన్ని మీరు వ్యతిరేకించి ద్వేషించి ఎందుకు చేస్తున్నారో చెప్పండి. మీరిచ్చిన సలహా కదా ఇవాళ వైసీపీకి, ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహా కదా ఇవాళ కులాన్ని మీరు మాట్లాడమని చెప్పి. మా పార్టీకి ప్రశాంత్ కిషోర్ అక్కర్లేదు. ప్రతి కార్యకర్త మా తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది ప్రశాంత్ కిషోర్లు ఉన్నారు. ఇవాళ తప్పులు చేసే అధికారంలోకి వచ్చినా మరి పర్వాలేదు. ప్రశాంత్ కిషోర్ ని వాళ్ళు ఇంత నిందిస్తున్నారు కదా. 2014లో ప్రశాంత్ కిషోర్ గారు మీతోనే ఉన్నారు. మీరు అట్లే తప్పు చేసే అధికారంలోకి వచ్చినారా? ఇవన్నీ చేసే అధికారంలోకి వచ్చినారా? మాట్లాడుతున్నారు. 4.5 ఏళ్ళు కాలే, ప్రజలు ఇంకా మర్చిపోలే. ఆంధ్ర ప్రజలు ప్రశాంత్ కిషోర్ గారు 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సహకరించినారు. మీరు కలిసి పోటీ చేసినారు. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొన్న మోడీ గారు భారతీయ జనతా పార్టీ మీరు అంతా కలిసి పోటీ చేస్తారు. మొన్న ప్రశాంత్ కిషోర్ మొన్న మీతోనే ఉన్నాడు. మీరు అట్లనే అధికారంలోకి వచ్చినారా? ఆనాడేమో ప్రశాంత్ కిషోర్ మీకు ముద్దబ్బాయి మంచిగా మీతో ఉన్నాడు కాబట్టి ఇవాళ జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ముద్దబ్బాయి అయిపోయింది. ఇంకోటి ప్రాంతాల మధ్య రెచ్చగొట్టండి. ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉందామంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాల వల్ల అన్నదమ్ములమంటున్నాం. మీరేదో లబ్ధి పొందుతాం అనుకుంటున్నారు. మీరు అది మీ భ్రమ. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చక్కగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. మొన్న ఇక్కడ సెక్యులర్ల ఓట్లు కొల్లగొట్టాలని చంద్రబాబు నాయుడు గారు భ్రమపడ్డాడు. అది సాధ్యం కాలే. మా పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రజలకు. మీరు సెంటిమెంట్ రెచ్చగొట్టడం ద్వారా టిఆర్ఎస్ పార్టీ మీద రకరకాల నిందలు వేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఏదో లబ్ధి వస్తుందని మీరు భ్రమల్లో ఉన్నారు. అవన్నీ భ్రమలే రేణుక గారు. అది జరగదు. ఆంధ్ర ప్రజానికం కూడా మేము చెప్పేది వింటున్నారు, మేము మాట్లాడేది వింటున్నారు, మా పద్ధతి చూస్తున్నారు. 4.5 సంవత్సరాలుగా మేము ఎట్లున్నామో ఎట్లా పనిచేస్తున్నామో చూస్తున్నారు వాళ్ళు. అవన్నీ మీ భ్రమలు. మీ కుట్రలు సాగవు రేణుక గారు. మీ కుట్రలు సాగవు. ఆంధ్ర ప్రజలు కూడా నేను మాట్లాడేది గమనిస్తున్నారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని చెప్తున్నాం. విభజన వికాసానికి తప్ప ఇంకోటి కాదని చెప్తున్నాం. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఇష్యూ వార్దన్నట్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీన్ని ఒక భావోద్వేగపరమైనటువంటి సమస్యగా మలచాలని ప్రయత్నం చేస్తా ఉన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన డేటా అందులో ఐటీ గ్రిడ్ సంబంధించిన సంస్థలో సేవామిత్ర యాప్ ద్వారా ఉందని రేణుక గారు చెప్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన డేటా ఎక్కడ లీక్ కాలేదనేది అధికారులు చెప్తున్నారు. సో ఇంకెందులో వైసీపీకి అసలు డేటా ఎక్కడ అసలు వెరీ బేసిక్ ఆఫ్ ది మొత్తం వీళ్ళు చేసేటువంటి ఆరోపణల్లోనే అంటున్నా. అసలైన ఆరోపణ డబ్బాలో రాళ్ళు వేసినట్టుగా ఓ గలగలగలమని ఒక నిమిషం చెప్పండి. రైట్ విష్ణు గారు. సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్ ఇప్పుడు సార్ ఐటీ గ్రిడ్ మీద తెలంగాణ పోలీసులు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ పోలీసు అధికారులు అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రపంచాన్ని అందరికీ తెలుస్తుంది. నెంబర్ 1 ఎందుకు అది ప్రభుత్వానికి సమాచారం కాదు, తెలుగుదేశం సమాచారాన్ని తెలంగాణ సహకరించి వైసీపీకి ఇస్తోందని చెప్పిన ఒక ఆరోపణని తెర మీదకు తీసుకొచ్చారనమాట. ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర సమాచారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల లబ్ధిదారుల సేవామిత్ర యాప్ ద్వారా తీసుకున్న డేటాని దట్స్ అన్ ఇంపార్టెంట్ డేటా అని వాళ్ళు అనేది
ఎన్నాళ్ళు సేకరించిన డేటాని ఎన్నికల ముందు తీసుకెళ్లి మీకు లబ్ధి చేసే కార్యక్రమం అని. సార్ నన్ను మీరు నేను మాట్లాడుతుంటే మీరు అడ్డం చెప్తున్నారు. ఏమంటున్నానంటే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తల డేటా 66 కంపెనీలకు ఇచ్చుకోమనండి, మాకేం అవసరం చెప్తున్నా, మాకేం అవసరంలా. మేము ఇక్కడ అబ్జెక్షన్ రేజ్ చేసేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హౌసింగ్ లో లబ్ధిదారులు ఎవరు, లేకపోతే కార్డులో ఎవరికి ఉన్నాయి, ఏ కార్యక్రమాల ద్వారా ఎంతమంది లబ్ధి చేకూర్చారు అనే మొత్తం టోటల్ డేటాని, ప్రభుత్వ డేటాని, భద్రంగా ఉండాల్సినటువంటిది, రహస్యంగా ఉండాల్సినటువంటి డేటాని ఒక ప్రైవేట్ కంపెనీకి ఎందుకని ప్రభుత్వం ఇచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అది దాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలివిగా, తెలుగుదేశం మంత్రులు తెలివిగా ఈ రోజు ఏం చెప్తున్నారు, 24 సంవత్సరాలుగా మేము పోగు చేస్తున్నటువంటి కార్యకర్తల లిస్టుని కేసీఆర్ గారు, తెలంగాణ పోలీసులు వైసీపీకి ఇచ్చి సహకరిస్తున్నారు, ప్రశాంత్ కిషోర్ గారు సహకరిస్తున్నారు అని చెప్పని ఒక అబద్ధాన్ని తెర మీదకు తీసుకొస్తా ఉన్నారు. ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. దాన్ని నేను అబ్జెక్ట్ చేస్తా ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే మీరు అక్కడ లేకపోతే సిబిఐకి ఇవ్వమని చెప్పండి, విచారణని సిబిఐకి ఇవ్వమనండి, లేకపోతే స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ని విచారణ చేపట్టమనండి. ఇక్కడున్నటువంటి లబ్ధిదారుల జాబితా అంతా వేరే దానికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పని ఈ రోజు ఇద్దరు అధికారులు అమరావతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు చూసారా, అదే కుట్ర అంటే, అదే భయం అంటే. కాబట్టి వాళ్ళతో చెప్పిస్తా ఉన్నారు ఏంటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ నమ్ముతారో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రజలు వ్యతిరేకంగా తయారవుతుందనే ఉద్దేశంతో అధికారులతో మాట్లాడిస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, రేణుక్ గారు కానీ తెలుగుదేశం కానీ, మీకు చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి అంశం పూర్తి మీద ఒక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించండి, లేదా సిబిఐతో న్యాయ విచారణ చేయించండి, లేదంటే ఎలక్షన్ కమిషన్ తో న్యాయ విచారణ చేయించండి. అవాస్తవాలు బయటపడతాయి తప్ప ఒకటి ప్రశాంత్ కిషోర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ. రేణుక గారు జస్ట్ 1 minute లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. కన్క్లూడ్. ఇప్పుడు మా ఊర్లో డబ్బా రేపు సుబ్బారావు అనే ఒకటి అంటారండి. ఇలా వాస్తవాలు ఏముండవు, ఊరికెళ్ళా డబ్బా కొడతా ఉంటారంటే, డబ్బా కొడుతుంటే అందరు ఏదో జరిగిపోయిందని అక్కడికి వెళ్తే ఏముండదు, డబ్బా కొడతా ఉంటాడు, విషయం ఏముండదు. ఆ విధంగా ఉంది మన విష్ణు గారు, బాల్క సుమన్ గారి యొక్క ఇవాళ వాళ్ళ యొక్క చర్చ. మేము చెప్పేటువంటి డిస్ప్లే చేస్తున్నాం. ఈ గ్రామంలో ఈ వార్డులో ఇంతమందికి ఇల్లు ఇచ్చాము. మేము మోస్ట్ ట్రాన్స్పరెంట్ పరిపాలన అందించేటువంటి ఏకైక రాష్ట్రం బహుశా ఈ దేశంలోనే కాదు భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది. ఇంకా మీరు ఏదో బెనిఫిషియరీ లిస్ట్ ఎక్కడో ఏదో అయిందని చెప్పక్కర్లేదు. ఇట్స్ పబ్లిక్ డొమైన్ లో ఉంది. విచారణ కోరండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటున్నారు, పార్టీ గాని. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. రేణు గారు వినిపిస్తుందండి? రేణు గారు ఎవరు తప్పు చేశారో తేలుతుంది. రేణు గారు తప్పు చేశారో తేలుతుంది, విచారణ కోరమని చెప్పండి. రైట్, రేణు గారు లైన్ డిస్కనెక్ట్ అయింది. ఎనీవే విష్ణు గారు డిమాండ్ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతుంది? సో పార్టీకి సంబంధించిన ఓకే రేణు గారు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సేకరించిన డేటా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన డేటా ఎటువంటి చౌర్యం కాలేదు అనేది అధికారులు చెప్తారన్నమాట. చూద్దాం దీని మీద ఎటువంటి కంక్లూడ్ చేసే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు మా గవర్నమెంట్. నాది ఒక్కటే సూటిగా నేను చెప్తున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజానీకానికి సంబంధించినటువంటి సమాచారము ఐటీ గ్రిడ్ సంస్థకి ఇవ్వకపోతే 2వ తేదీ నాడు 12-15 నిమిషాలకు సైబరాబాద్ పోలీసులు ఇక్కడ కేసు నమోదు చేస్తే సాయంత్రం 5:30కు గుంటూరులో ఒక కేసు ఎట్లా నమోదవుతుంది, భాస్కర్ అనేటటువంటి వ్యక్తి మిస్సింగ్ అని, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడికి ఎట్లా వస్తారు? సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులను వాడే ప్రయత్నం చేస్తుంది, తద్వారా ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, నారా లోకేష్ భయపడుతున్న తీరు, చంద్రబాబు నాయుడు బెంబేలెత్తుతున్న తీరు, తెలుగుదేశం మంత్రివర్గం మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తున్న తీరు చూస్తుంటే డెఫినెట్ గా వాళ్ళు తప్పు చేసిర్రు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం దీన్ని గమనిస్తున్నారు. కేటీఆర్ గారు ఒక్కరే మాట్లాడారు, తర్వాత వారు మంత్రులు మాట్లాడిన తర్వాత మాత్రం అంటే మేము స్పందించాం. రియాక్షన్, జస్ట్ రియాక్షన్ అంతే తప్ప వాళ్ళంతా దొంగ అని వచ్చినట్టుగా వాళ్ళ డేటా వార్ క్లోజ్ అవుతుందా లేకపోతే ఎన్నికల దాకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రేణు గారు, థ్యాంక్ యూ విష్ణు గారు.